క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్ యాక్చువల్గా పాలిటెక్నిక్ అమ్మ. ఓకే. సో మరి జాబ్ చేశారు, ఎప్పుడైనా జాబ్ చేయాలి అనే థాట్ ఏమన్నా వచ్చింది? ఏమీ లేదమ్మా, అంటే చదువుతున్నాం కానీ మ్యారేజ్ అయిపోయింది, సో జాబ్ ఏమీ లేదు. ఓకే, చదువుకుంటూనే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా. మీ వారిని ఎప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయడం కానీ లేకపోతే మీ వారు అడగడం కానీ జాబ్ చేయమని మీరు అడగడం కానీ జరిగిందా? అలా ఏమి అసలు అది రాలే, అసలు ఆ డిస్కషన్ రాలేదు. కదా మా మదర్కి మాత్రం బాగా నన్ను డాక్టర్ చేయాలని ఉండేది. సో అందుకని తర్వాత పాలిటెక్నిక్, తర్వాత ఇంజనీరింగ్ చదవచ్చు కదా అనేది, కానీ అది కంప్లీట్ అవ్వాలి. ఆవిడ కోరిక నేను తీర్చలేదు. సో మరి మీరేమనుకున్నారు మీ మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళని ఇలాగే ఈ రోజు లాగా చెయ్యాలని అనుకున్నారా, లేకపోతే మీకంటే ఒక సెపరేట్ ఏం ఉందా నా పిల్లలు? అట్లా ఏమీ లేదమ్మా, వాళ్ళు ఏదనుకుంటే చేద్దామని అనుకున్నాను తప్పితే ఇదే చేయాలి అట్లా అని ఎప్పుడూ ఏమనుకోలేదు. అంత మెచ్యూరిటీ కూడా నాకు యాక్చువల్గా లేదు, ఎందుకంటే 18 yearsకి పిల్లలు పుట్టేశారు. 18-20 years కల్లా శౌర్యాను పెద్దబాబు పుట్టారు. సో ఇప్పుడు మీకున్నంత మెచ్యూరిటీ మాకు లేదు. కాకపోతే మా మదర్ మమ్మల్ని బాగా ప్యాంపర్ చేసి బాగా కేర్ తీసుకునేవాళ్ళు. సో అలాగే పెంచాలని నేను కూడా పెంచాను తప్పితే ప్రత్యేకించి విజన్ అంటూ ఏమీ లేదు. వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టడం అంటారు. ఇలాగ మీరు రిపబ్లిక్ డే రోజు అబద్ధాలు చెప్పకూడదు సీరియస్గా. బాగా ప్యాంపర్ చేసి బాగా పెంచారట, నాకు ఎక్కడో డౌట్. ఎందుకంటే నేను విన్నాను మీరు కొంచెం స్ట్రిక్ట్ అని, అలా దెబ్బలేస్తారు అని చెప్పి కూడా. అంటే రెండు ఉంటాయమ్మా, అంటే ప్యాంపరింగ్ ఉంటుంది, స్ట్రిక్ట్ ఉంటుంది. అంటే ఏదన్నా కానీ అబద్ధం ఆడినా, లేదు అంటే కనుక పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, ఇంటికి వచ్చిన వాళ్ళకి కానీ, లేదు అంటే కనుక చదవకపోతే, ఈ 3 pointsలో అయితే మాత్రం స్ట్రిక్ట్గా ఉన్నాయి. మిగతా విషయంలో వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఆడుకునేటప్పుడు ఏదైనా పగలగొట్టినా, టీవీ పగలగొట్టేవాళ్ళు, ట్యూబ్లైట్లు అపార్ట్మెంట్లో ట్యూబ్లైట్లు పగలగొట్టేవాళ్ళు, కార్లు అద్దాలు పగలగొట్టేవాళ్ళు, చాలా. అంటే వీళ్ళొక్కళ్ళే కాదమ్మా, మొత్తం గ్రూప్ అంతా ఉండేది కదా, అంతా పగలగొట్టేవాళ్ళు. దానికి అంతా మేమే మనీ పే చేసేదాన్ని, ఏమీ అనకూడదు అని చెప్పేసి అట్లాంటి విషయంలో లిబరల్గా ఉండేదాన్ని. కాకపోతే ఇట్లాంటి విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. అంటే చదివే విషయంలో యాక్చువల్గా మా పెద్ద బాబు ఏమి పెద్ద ఇది ఉండేది కాదు, కానీ మా చిన్న శౌర్యాన్ని అయితే చదువు విషయంలో మాత్రం కొట్టేదాన్ని పాపం. బాగానమ్మా. పెద్ద బాబు బాగా ఇంటెలిజెంట్, అలాంటి శౌర్యకి ఇది కాదు, ఇష్టం లేదు చదువు అంటే. ఫస్ట్ నుంచి కూడా వాడికి ఇష్టం లేదు అది. అందుకని ఇప్పుడు అంటాడు అనమాట, అప్పుడు చదవలేదు కానీ ఇప్పుడు స్క్రిప్ట్ చదువుకోవాల్సి వస్తుంది అని. అదేం కదమ్మా, ఏ విషయమైనా కానీ నాకు తెలిసినంత వరకు మనం చెయ్యని పని మన లైఫ్లో ఏదో టైంలో భగవంతుడు చేయిస్తాడు. నాకు అట్లా చాలా మంది విషయంలో నేను చూశాను. అట్లాగా శౌర్యాన్ని కూడా ఏంటంటే చదువు అప్పుడు ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు చదివిస్తున్నాను. అయితే నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, మీరు చెప్తూ ఉంటే మీకు వంట వచ్చి ఉండదు కదా, అందుకనే ఇప్పుడు మీరు వంటింట్లోకి వచ్చి వంట చేస్తున్నారు ఏమో. అంటే యాక్చువల్గా నిజంగా మ్యారేజ్ అయ్యేంత వరకు నాకు వంటిల్లు అనేది తెలియదు, అస్సలు తెలియదు. అమ్మగారు ఎప్పుడు వండించలేదు? అసలు తెలియదు. మా మదర్ మాకు అసలు ఏమీ నేర్పలేదు. ఆవిడ చాలా ఏంటంటే ఎంతసేపటికి ఆవిడకి పెట్టడము, వండి పెట్టడము అంతే, ఇంకంతకు మించి ఏ పని చెప్పలేదు అసలుకి. సో అందుకు నాకు నిజంగా ఏమీ తెలియదు. పెళ్ళైన తర్వాత అప్పట్లో కంబైన్ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కదా, వంట రాకపోతే అసలు ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారు? అంటే ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year వరకు మా అత్తగారు మేము కలిసి ఉన్నాము. అప్పుడు ఫస్ట్లో చెప్పారు ఒకసారి ఇట్లానే, బయటకు వెళ్ళిపోతా పప్పు వండేసాను, తాలింపు వెయ్యి అని. తాలింపు అంటే ఏంటో కూడా తెలియదు. ఆ పక్కన వాళ్ళని అడిగాను, అక్క ఏంటి తాలింపు అంటే, ఏముంది పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చిశనగ, అసలు ఆ పేరే వినలేదు నేను. మరీ అసలు ఇప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఏదో మొత్తానికి వాళ్ళని బతిలాడి ఇది బతిలాడి వేయించాను, అది వేరే విషయం. నేను వేయించాను. ఆ తర్వాత ఎలా వచ్చింది ఏంటి అంటే 1 year తర్వాత మా అత్తగారు చెన్నై మూవ్ అయ్యారు. ఇంకా నేనే, మా పెద్దబాబు పుట్టాడు. ఇంకా అప్పుడు ఏంటంటే సముద్రంలో ఈత రాకపోయినా కానీ రావాలంటే ఎట్లాగో అట్లానే ఇది ఎలా వచ్చింది అనేది నాకు గుర్తులేదు, అలా వచ్చింది. ఓకే. సో మీరు అంటే మీకు ఎలాగో వంట రాదన్నారు కాబట్టి మీరు ఫస్ట్ టైం మీ వారికి చేసి పెట్టి వావ్ ఇది సూపర్ అని అన్న వంటకం ఏదైనా గుర్తుంది, ఐడియా ఉందా? అంటే వంట రానప్పుడు మనం చేస్తే మెచ్చుకుంటే అసలు అంటే అంత గుర్తులైతే నాకు లేవమ్మా. యాక్చువల్గా అప్పుడు అంతా చిన్న కదా ఏదో, కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ఎప్పుడు కూడా ఏ రోజైనా కానీ ఏది వండినా సూపర్ అంటారు. ఇష్టంగానే అంటారు. భయం, ఆయనకి భయం, నేనంటే భయం లేదు, కానీ బయట చూసే వాళ్ళకి నేనంటే భయంగా కనపడతారు. కానీ నాకే ఆయనంటే భయం, ఆయనకేం ఏం భయం ఉండదు.
సో అలాగే వంట నేర్చుకున్నారనమాట. అంటే మీరు ఒక్కలే కదా సింగిల్ గా, మీ వారికి వంట వచ్చా? ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యారా ఇలా వంటిలో వచ్చి మీకోసం ఏదైనా స్పెషల్ గా ప్రిపేర్ చేయడం? అంతకుముందు రాదమ్మా. మొన్న కరోనా టైంలో అప్పుడు చాలా మంది నేర్చుకున్నారు కదా, అలాగా అంటే తప్పదని కాదు, ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక ఇంకా అప్పుడు కొంచెం ఊరినే ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు. కానీ పెద్దగా తర్వాత వండింది ఏమీ లేదు, కానీ వచ్చు, అసలంటూ వచ్చు. కాకపోతే మాత్రం కాఫీ మాత్రం చాలా బాగా పెడతారు. కాఫీ అది మాత్రం నేను చాలా అడిక్ట్ అవుతున్నాను. తను కాఫీ ఎవరు తాగినా చాలా బాగుందంటారు. కాఫీ చాలా బాగా పెడతారు, అదొక్కటి.